జగ్గు కొంచెం సారా ఏమన్నా సారా సారా తీసుకురా. నువ్వు మందు కొడతావా? లేదు, తింటాను. చూడు, నీ ఆటలు ఆపేసాయి. త్వరగా త్వరగా సారా తీసుకురా. భాను, ప్రీతమా, నిజం చెప్పు, నీ బ్రెయిన్ ఏమైంది? నా బ్రెయిన్కి ఏం కాలేదు. అర్జెంటుగా హాఫ్ క్వార్టర్ తీసుకురా. కానీ నువ్వు ఆ రోజు మందు తాగితే లివర్ పంచర్ అవుతున్నావుగా. నువ్వు మాట్లాడిస్తే ఇవ్వు, లేదంటే ఎక్కువగా వాక్కో. నాకేం అప్పక్కర్లేదు. డబ్బులు ఇస్తాను, రేపు ఇస్తాను. భగవంతురా, సడన్ గా ఇలా తయారైందేంటి? ఒక్కోసారి సీత, ఒక్కోసారి సోర్పడక నీ కాబట్టి ఎక్కి. ఈ రోజు నేను మందులో మునగాలి. మునిగి మునిగి తేలిపోవాలంటే. ఏడు తేలిపోయేది. మందు కొట్టకుండానే నువ్వు ఇంత గడబడి చేస్తున్నావు. ఇక మందు కొట్టావు నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అవని ఇక ఈ జీవితంలో మిగిలింది ఏముంది కనుక చూడు, నువ్వు సారా చేస్తావా లేదా? ఇవ్వను. ఈ రోజు నువ్వు మందు కొట్టడానికి వీల్లేదు. నేను తాగుతాను. వీల్లేదు. ఇవ్వవా? వీల్లేదు. ఇవ్వవా? వీల్లేదు. ఇవ్వవా? ఎంత ధైర్యం! తాడుందా? ముందు ఎత్తమంటావా? ఇరుగో. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వద్దు వద్దు వద్దు. వద్దా? మందు తాగనియో, సూసైడ్ చేసుకునియో. ఇక నేనేం చేసుకోవాలి? వద్దు, తాళి కట్టడానికి పోతే నేను నిన్ను చావనివ్వను. నీకేం కావాలి? సారా ఇప్పుడే పెట్టది. వెయిటింగ్, బ్రింగింగ్. యూ డ్రింక్, ఐ డ్రింక్, హోల్ బస్తీ డ్రింక్. బ్రెయిన్ వరింగ్. ఏం జగ్గు, తాగడం మానేసానన్నావు, మళ్ళీ దారిలా మళ్ళీందేంటి? దారి మర్చిపోయాను, గుర్తొచ్చాను కాబట్టి వచ్చాను. ఏంటి ఇవన్నీ నువ్వే తాగుతావా? నేను తాగుతాను, నా పిల్లలు తాగుతుంది, నా పిల్లలు తాగుతుంది. నీకు కావాల్సిన దెబ్బేగా తీసుకా. నేను అడిగింది ఏంటంటే ఏంటి ఊరు కడుతున్నా? ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంక్వైరీ బార్ కూడా కోర్టు అయిపోయింది. ఈ జగ్గుకి చెప్పి ఎంతసేపు అయింది? ఇంతవరకు రాలేదు. మాటలు మాత్రం గొప్పగా చెప్తాడు. హే బాస్, మళ్ళీ ఇదేంటి? నా కోసం కాదు, నా కాబోయే భార్య కోసం తీసుకెళ్తున్నా. కష్టాలు మొదలయ్యే. ఎవరికైతే విడికట్టాడు. ఏ కబడ్డీకి మళ్ళీ పూజ మొదలెట్టిందా? వినాయకుడు దేవ, వినాయక నమస్తభ్యోస్తత మోదక ప్రియ నిర్విఘ్న కురుమే దేవ సర్వకార్య. బట్టలు కూడా మార్చేసింది. సోమయ మంగళాయ పుతాయ గురు శుక్ర శని బుచ్చ రావే కేతువే నమః. ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు తాకు, వెళ్ళు తీసుకో. ఏంటండి, మీ ఇంట్లో తాళి కట్టే ముందు మందు పుచ్చుకునే వ్రతం ఏమైనా ఉందా? మందు కొట్టే వ్రతం కూడానా? మేడం, మీకు ఇష్టం వచ్చినంత పుచ్చుకోండి. మీరు తాగటం మానేసానన్నారుగా? వదిలేశారని మీరు కూడా చెప్పారుగా. నేనా? నేనెప్పుడు మదుపానం చేయలేదు. మీకు మీకు తెలుసుగా. అడిగిపోతాయండి. పోతే పోనీ. హఠాత్తుగా మీకేమైంది? పెళ్లి జరగబోతుందనే సంతోషంలో నాకు పిచ్చి పట్టింది. సరే ఏమో సరే, ఇప్పుడు ఇది కావాలా వద్దా? వద్దండి. గాంధీ గారు అనేవారు జీవితం. నువ్వు నాకు నిజంగానే పిచ్చెక్కించేలా ఉన్నావు. నీ తెక్క ముదరక ముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. జగ్గు గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గాంధీ గారు చెప్పారు కదండి, బాటిల్ వాపస్ ఇచ్చొస్తాను. మంచి కిళ్ళి కట్టు. 420 ఏంటి? 120 విన్నాను, 300 విన్నాను, ఈ 420 ఏంటి? రెండు కలిపితే ఎంత అవుతుంది? 420 కట్టు. రై 420 కట్టు. ఎలా మోగింది? సార్, ఆమెను చూసి మంచి మంచి వాళ్ళు ఈల కొడతారు. ఆవిడ మా పేటకి వెలుగు సార్, వెలుగు. పేటకు వెలుగా? అను అను కాదు, బాను. అను బాను. అను బాను. అను బాను. అను. నువ్వు నేను కొట్టు, అది బాను. అను. బాను అంతే. అను బాను. బాను. బాసు. బాను. అత్తయ్య, మీరెప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు భానుని ఎక్కడైనా చూసావా? ఓ అద్దెగడితే వెధవా, విను. బాను ఈమె కూతురు. అదిగో అక్కడ పూజ చేస్తుందే అదే. అరే, అదేమిటి జగ్గు టాక్సీకి పూజ చేస్తూ ఉంది? అరే చెప్పడం మర్చిపోయాను, బానుకి జగ్గుతో పెళ్లి కుదిరింది. నిజంగా? నిజమతయ్యా. అలాగా? ఈ స్వీట్ నోట్లు వేసుకో.
గ్లాస్ చూడటానికి మాత్రం ఎంత చిన్నది, ఎన్ని బీలైనా సరే ఇట్టి మింగేసేలా ఉంది. గాధమయ బాధలు, బాధమయ గాథలు భరించే శక్తి దీనికి ఉందనుకుంటాను. బాటిల్కా నీకా? ఇలాంటి సారా బాటిల్స్ లాగే ఎందరినీ మోసం చేశావో. ఆడదాని హృదయం ఆనంద నిలయం అని అంటారు, కానీ నీలాంటి వాళ్ళ హృదయాలు నయవంచనకు నిలయాలు. ఆడదాని మనసుని అర్థం చేసుకోవాలి. మంచి మానవత్వం లేని వాళ్ళకిలాగే కనిపిస్తుంది. మానవత్వం మనసుండే వాళ్ళకి గాని నీలాంటి వాళ్ళకి ఎక్కడుంది? అంకుల్, నేను మీ ప్రియమైన బల్మాని. బల్మా? ఏ బల్మా? నేనే మీ చిట్టి పొట్టి కుట్టి పిల్లాన్ని. ఓకే ఓకే. అంకుల్, అసలు విషయం తెలిసిపోయింది. పిల్లి ఎందుకని పులిగా మారిందో. ఏంటి అంకుల్, అది ఒకటి కాదు, 2 పిల్లలు. ఏంట్రా పిల్లలు అంటావు? అను ఇప్పుడు ఈ పేటలోనే ఉంది. కానీ అను ఇక్కడే ఉందిరా. అంకుల్, అది భాను, అను కాదు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. మీరు నమ్మకుంటే ఇప్పుడే దాన్ని గండిపేటలో మన బంగ్లాకి తీసుకొస్తాను. దాన్నే కాదు, వాళ్ళ అమ్మను కూడా. అక్కడికొద్దురా, వెంటనే వాళ్ళని మాసాపేట బంగ్లాకి తీసురా. మాసాపేట బంగ్లాక? అలాగే, వెంటనే తీసుకొస్తా. ఎలా వేస్తూ గండిపేట మాసపేట తెలియట్లేదే. అరే, నీ కాబోయే మొగుడిని ఇక్కడున్నానే. నీ పూజలు ఇక్కడ కాదు, అక్కడ చేద్దు గాని. జగ్గు కాదు, బల్మా చెప్పు. బల్మా చెప్పు. నా బల్మా. భాను, అదో మీ అమ్మ కూడా వచ్చింది. నువ్వు 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 పద, ఇద్దరు కలిసి పదండి. రావే. బాబు, గాంధీ గారు చెప్పారు కదా, మందు వాపస్ తీసుకో, వెళ్ళు. నమస్కారం బాయ్. జాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లి. శంకర్రావు, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. అబ్దుల్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గది ముబారక్. తప్పకుండా రావాలి, మర్చిపోదు. ఆ అమ్మాయి ఎవరు? ఈ జగ్గుని చేసుకోవాలంటే అలాంటి ఇలాంటి వాళ్ళు వస్తారనుకున్నావా? సంథింగ్ స్పెషల్. అది సరే గాని జగ్గు, అమ్మాయి ఎవరో చెప్పు. అరే, చెప్పడానికి ఏముందన్నా, తను భారతీయ నారి. సతీ సావిత్రి లాగా, సతీ సక్కుబాయి లాగా, అనసూయ లాగా, సీత లాగా, మీరాబాయి లాగా ఎప్పుడు చూసిన పూజలు చేస్తూ ఉంటుంది. మళ్ళీ డ్రెస్సింగ్ చేంజింగ్? ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నాను, కరపెట్టలా? అమ్మ తల్లి, నువ్వెప్పుడు పూజలు చేస్తావో, ఎప్పుడు మందు కొడతావో నాకేమీ అర్థం కావట్లేదు. నా తల తిరుగుతోంది. పీనాసుడా, ఒక్క బాటిల్ తెమ్మంటే మాయమైపోతావా? బాట్లా? మళ్ళీ బాట్లా? గాంధీ గారు ఏదో చెప్పారన్న. చూడు, నీకు తాగాలనుంటే నువ్వు బాటిల్ తెచ్చుకొని తాగు, నన్ను విసిగించుకో. అరవకు అరవకు. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా అంటే ఎలా చెప్పు? పెళ్ళి? ఎస్ ఎస్, ఎవరి పెళ్ళి? నా పెళ్లి. ఆశ్చర్యంగా ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? గుడ్ లక్, గుడ్ లక్. ఎవరిని? నిన్ను ఇంకా నన్నా? యా యా. దూరం దూరం. ఈ లోకంలో నీకు ఇంకెవరు దొరకలేదా? చూడు, సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది, కానీ నాకు కోపం వచ్చిందో. వస్తే అరే వెళ్ళ, ఎవరిని బెదిరిస్తున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? చూడు, నా బుర్ర పాడు చేసి నన్ను టెన్షన్ పెట్టద్దు. 2 తగిలించాలంటే నీ బుర్ర బద్దలవుతుంది. అరే టాక్సీ డ్రైవర్, నువ్వు చెయ్యొచ్చు చూడు. చూస్తావా? చూస్తాను. చూస్తావా? నువ్వు చెయ్యొచ్చు చూడు. అయితే చూడు. ఇంకా చూడాలా? చూడు. ఇంకా చూడాలా? చూడు. నాకెవరున్నారు నన్ను కాపాడడానికి? చూడు. నీ ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం అనిపించుకోవడం. సూర్య గారు, మేము మర్యాదస్తులమే. ఆడదాని మీద చేయకూడదని మాకు తెలుసు. గుర్రం దానంతటా అది నడవకపోతే 4 తగిలిస్తే నడుస్తుందంటారు. వచ్చేవారు మా ఇద్దరికి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇది నాటకాలు ఆడుతోంది. అదే మాట, పెళ్ళెప్పుడు నేను చేసుకుంటారా? లేదు. దబాయిస్తున్నావా నీ ఎంక బట్టెక్కి? చూడండి సూర్య గారు, చూడండి. అంటే నువ్వు నన్ను చేసుకోవా? దామోహన్ ఎవరు చేసుకుంటారు? బాసు ముందు ఆ రోజు ఊ అని ఇప్పుడు మాట మారుస్తోంది. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వీళ్ళు ఎందరినైనా మోసం చేస్తుంటారు. ఏమిటి? ఏం మీరనేది? ఏమిటి మీరు అనేది? అర్థం కాలేదా? ప్రేమ నాటకం నాతో, పెళ్లి నాటకం అతనితో. మీతో ప్రేమ నాటకం ఆడిందా? అంత అబద్ధమే. మరైతే ఇదేంటంట? లేదు, నిజం ఏమిటంటే భాను నిన్నెప్పుడో ప్రేమించింది, ప్రేమిస్తూనే ఉంది.
అయితే ఈ భాను ఎవరు? ఇదే ఇంకెవరు? మీకే పేరు చెప్పింది? సతీ సావిత్ర, సతీ అనుసయ్య, సీతాదేవ. ఈ ఎంకమ్మ టెంకి. మోహన్ చూడు. కానీ తను అను కదా? అను? జగుబాస్ జగుబాస్, బల్మా కిడ్నాప్, అత్తయ్య భాను. ఏంట్రా అవుతున్నావు? చెప్పేదేదో సరిగ్గా చెప్పు. ఆ బల్మా భానుని అత్తయ్యని కిడ్నాప్ చేసి తీసిపోయాడు. భాను? అరే ఏమిటి వాగుతున్నావు? నేను ఇక్కడ ఉన్నాను. అరే నువ్వు అను కదా? అరే నేను భానుని. ఒక్క నిమిషం వాడదే అన్నాడు. అను భాను కవలలు, అదే అను భాను. కవన పిల్లల? కవల పిల్లల? అంకుల్, మనందరినీ మోసగించింది ఇది. దీనివల్లనే మనకిన్ని కష్టాలు వచ్చాయి. ఆ రోజే వేర్లతో పెకలించి వేయమని చెప్పాను. నా మాట వినుంటే ఈ తిప్పలుండేవి కావు. చిన్నదా, నాకే తెలీదు. ఇప్పటి వరకు నువ్వు ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడు చెయ్యాలి. ఈ రోజు నీ 21వ పుట్టినరోజు. మీ నాన్నగారు పూజనీయులు స్వర్గీయ మా అన్నయ్య రాసిన బిల్లు ప్రకారం ఈ యావదాస్తి ఈ రోజు నుంచి నీకే చెందుతుంది. ఇందులో ఏం రాసింది? ఏమి రాసిందంటే ఎవ్వరి బలవంతం లేకుండా నీ ఇష్ట ప్రకారంగా ఈ యావదాస్తిని నువ్వు నా పేరు మీదకి రాసిచ్చినట్టుగా రాసింది. రాసిస్తావు కదా? వద్దమ్మా వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. వీళ్ళు నిన్ను బతకనివ్వరు. వద్దు. సంతకం చేయి నా బంగారు తల్లి. చెయ్యి. కానివే. అక్కడ. అను, నీ ఎంకమ్మ చెక్కు. చూడు, అతని చేతిలో రివాల్వర్ ఉంది. ఏం చేద్దాం అయితే? ఏదైనా ప్లాన్ వేద్దాం. పద. ఇందులో ఏం రాసిందో తెలుసా? నేను నా ఇష్ట ప్రకారమే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాను అని ఉంది. మీ ఇష్టం. ఏమండి భైరవ్ గారు, ఆగండి. ఆగో, ఆ సైరు నకిలీదే, ఆ అమ్మాయి నకిలీదే. ఏమంటున్నా? తాను అను కాదు, భాను. ఇదిగో ఈ డ్రైవర్ గారు భాను. ఈ డ్రైవర్ గారు భాను? ఇదంతా వీడి ప్లానే. భానుని మీ ఇంట్లో చేర్చి, నాకే తెలియదు బాబోయ్, పాప నాను తీసుకెళ్లి వీడెక్కడో దాచేశాడు. ఏం ఆగుతున్నావు? నేను చెప్పిస్తాను చూడండి. ఏయ్ చెప్పరా. చెప్పను. చెప్పరా. చెప్పరా. ఎంత పని చేసావే? నీ ఏకబట్టేకి నన్ను ఎరికించి నువ్వు తమాషా చూస్తున్నావా? చెప్పు, నీకు నాకు రిలేషన్ చెప్పు. బంగారు తల్లి, నీకు వాడికి ఏంటి సంబంధం? తనకాదు తిను మేరీ లైలా రంభ. ఏమిటా నువ్వు అనేది? నీకేమైనా పిచ్చి గిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది, అందుకే వచ్చి నీ వల్ల పడ్డాను. నిన్ను ఆగు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పింది ఇది? చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. ఓసారి ఈమె నన్ను భానుతో చూసింది. ఆ తర్వాత నా ఇంటికి వచ్చి ఏమంతో తెలుసా? ఓసారి నువ్వు భానుని మా ఇంటికి పంపించు, నేను టైం చూసి తాతయ్యని, అదే మిమ్మల్ని మర్డర్ చేసేస్తాను, తర్వాత ఆస్తులు 50-50 పంచుకోవచ్చని చెప్పింది. చెప్పితే అడగండి, నేను ఏడిపోచా? ఆగో, వీడు చెప్పేదంతా అబద్ధం. వీడిని నేను ఎప్పుడు చూడలేదు. రాక్షసి, నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు అనుభాను సంగతి చూస్తాను. ఏయ్ ముసలే, చెప్పు. ఇది నా బిడ్డే భాను. భాను కాదండి, అనునండి. అను? భాను? చూ, ఇది భాను అయితే మరి అను ఎక్కడా? నాకు తెలుసు, అది బయట వీడి కోసం వెయిటింగ్ చేస్తోంది. మన తోటలోనా? ఇప్పుడే తీసుకొస్తాను. ఈల మోగుతుంది. నేను అనునండి. వద్దు, వద్దు, నన్నే చేయదు. నువ్వే చెప్తే ఇక నుంచి నేను అదే చేస్తాను. అర్థమైంది. అను అయితే మర్యాదగా నా వెంటరా. నేను ఎలా రావాలి? ముందు ఈ కట్లు విప్పు. వాళ్ళిద్దరూ నన్ను కట్టుపడేశారు. బల్మా, నన్ను క్షమించు. నిన్ను అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. మళ్ళీ తిరగాసా? మరేంటంటే, నేను జీవితంలో ఎందరో చెడ్డవాళ్ళని చూశాను. వాళ్ళని చూసి నీ మంచితనాన్ని గుర్తించలేకపోయాను. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. వీళ్ళిద్దరూ కమలలు ఒకేసారి ఈ లోకంలోకి వచ్చారు. పాపం ఇప్పుడు ఒకేసారి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు. వీళ్లతో పాటు వీళ్ళ ఇంకొకడు ఈ టాక్సీ డ్రైవర్. ఎంత ప్రేమ నీకు నాతో ఏలవేయాలని నా ప్రేయసి, నా ఇదేంటి? పర్వాలేదు, నా దగ్గర ఇంకోటిది. నా ప్రియతమా, నా ప్రేయసి, నా ప్రియతమా,
నా ప్రేయసి, నా ప్రియతమా, నా ప్రేయసి, నా ప్రియతమా, నా ప్రేయసి, నా ప్రియతమా, నా ప్రేయసి, నా ప్రియతమా, నా ప్రేయసి. మోసం ఏలవేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇకపై నువ్వెప్పుడు ఈలవేయలేవు. నా కొడక పరిగెత్తునే వస్తున్నా. టాక్సీ వాడు మోసం చేశాడు. మోసం. జగ్గు బాస్ మోసం చేశాడు. మోసమా? భైరవకే టోపీనా? నేను ముందే చెప్పాను వీడు మోసగాడని. మోసం చేసినందుకు అందరూ ఒక్కొక్కరుగా నా తోటాలకి బలి కావాలి. కానీ నా బంగారు తల్లి, నువ్వు ఇప్పుడు విషం తాగాలి. లెటర్ లో రాసిన ప్రకారం రమ్మ విషం తాగించు. వదిలేండి. జగ్గు గారు నన్ను చంపేస్తున్నారు. నాకు చావాలండి. అయ్యయ్యో. వదిలేండి. అరే వాళ్ళ సంగతి చూసుకోరా. రమ్మ వచ్చేసేయ్. నీకేం కాదక్క, నేనుండగా ఎవరేం చేయలేరు. మొదటి నుంచి వీటి నాకు ఎంతో
చూపించారు. ఏమిటి? నన్ను కొనడంతో కూడా బాధేవారు. అలాగా? నాకు ఇంజెక్షన్ కూడా చేసేవారు. ఇప్పుడు విషం. ఈరోజు విషం నాతో విషం తాగించారు. మరి నాకు చావాలని లేదు, నన్ను కాపాడు. అవునక్క, ఇన్నేళ్ల తర్వాత దొరికి నిన్ను అంత తొందరగా పోగొట్టుకోను. త్వరగా నిన్ను హాస్పిటల్ తీసుకుంటాను. హాస్పిటల్కి ఎలా వెళ్తావు? ఈ బల్మాన్ దాటుకుని. రే మీ అక్క చీటీ చించేస్తా, ఇక నీ చీటీ చించేస్తా. సూర్యుని మింగే రాహుని. అను చెప్పు, వెంటనే అను హాస్పిటల్ తీసుకెళ్ళు. నేను సంగతి నేను చూసుకుంటాను. వాడు నువ్వు వెళ్ళే గుంట రక్కల సంగతి చూడు, నేను వెళ్ళే సంగతి చూసుకుంటాను. నన్ను వదిలే, నన్ను ఇలా బతకని. నీ పేరేంటన్నావు? నేను చిట్టి పట్టి కుట్టి పిల్లాన్ని. నా బిడ్డకి నరకాన్ని చూపించావు కదే, నిన్ను వెళ్ళనివ్వనే. మీ అమ్మా నాన్నల చావుకి కారణం ఇదే భాను. సరైన సమయానికి తీసుకొచ్చారు, ఏం భయం లేదు. నో మెన్షన్ అను. డాక్టర్. భాను, భైరవ అరాచకాలకి పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇక్కడ జగ్గు తన బాస్ ఆశీర్వాదంతో అనుని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ భాను సూర్యాలు ఒకింటి వారై సంతోషంగా ఉన్నారు. సరిగ్గా సంవత్సరానికి వాళ్ళిద్దరికీ కమల పిల్లలే కలిగారు.